పండుగలే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా అఖిల భారత యువజన సమైక్య 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందేల నాజర్జీ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బాని తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ మహాసభల లోగోను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ మహాసభలకు దేశ నలుమూలల నుంచి ఏఐవైఎఫ్ ప్రతినిధులతో పాటు జాతీయ నాయకత్వం పాల్గొంటుందని తెలిపారు. యువతను చైతన్యపరచడం, యువతలో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన, అలాగే నిరుద్యోగ సమస్య, విద్య, వైద్యం, ఉపాధి హక్కులపై ఈ మహాసభలలో చర్చ జరుగుతుందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నేతలు వలి, జంగాల చైతన్య, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే 15 నుండి 18 వరకు తిరుపతి నగరంలో నిర్వహించబోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐవైఎఫ్ రోజు పోస్టర్ను ఆవిష్కరణ జరుగుతూ ఉంది, లోగోను. అందులో భాగంగా గుంటూరులో కూడా అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల లోగోను ఆవిష్కరణ జరిగింది. ప్రధానంగా ఈ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా యూత్ ఫెడరేషన్ వంటి నిత్యం నిరుద్యోగ సమస్యల మీద, అదేవిధంగా విద్యా సమస్యల మీద పోరాటటువంటి నాయకులు తిరుపతి నగరానికి హాజరవుతా ఉన్నారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 2 కోట్లు కాదు కదా, కనీసం 2 లక్షలు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి దేశం నెలకొంటా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా కనీసం నిరుద్యోగుల జీవితాలను పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది. గతంలో చూసుకుంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసి ఎంతో కొంత 4 లక్షల మందికి ఉపాధి కల్పించారు. మీకేం భయం లేదు, పూచి మాది మీలో డిగ్రీ చదువునుండి వాలంటీర్స్ కి మీకు ప్రత్యేకంగా మరొక ఉపాధిని కేటాయించి 10,000 రూపాయల జీతాన్ని ఇస్తానటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కనీసం పట్టించుకోవడం లేదు. ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. ఏఐవైఎఫ్ గా వాలంటీర్లు వేదన ఈ కూటమి ప్రభుత్వానికి కనపట్లేదా అని చెప్పినటువంటి ప్రశ్న మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఒక పక్క చేతిలో సర్టిఫికెట్లు లేక అనేక మంది డిగ్రీలు, బీటెక్ చేసిన విద్యార్థులు, సర్టిఫికెట్లు లేనటువంటి విద్యార్థులు రాష్ట్రంలో 12 లక్షల మంది ఉన్నారు. 12 లక్షల మంది విద్యార్థుల చేతిలో సర్టిఫికెట్లు లేకపోవడానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామంటే రోజు అది హాస్యం. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ పూర్తి స్థాయిలో కంపెనీ కూడా రాలేదు. ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈ భారతదేశంలో మోడీ గారు నేనే సీనియర్ ని సంపద సృష్టించి సంక్షేమం చేసినటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయమంటే ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వారు భర్తీ చేయడానికి ప్రధానంగా వైసీపీలో మేయర్లు కానివ్వండి, ఇతర కార్పొరేషన్ల పదవులు ఉన్నటువంటి వారిని కానివ్వండి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి రాజీనామాలు చేయించి కూటమి నాయకులకి ఈ రోజు వాళ్ళ పదవులను అప్పచెప్పి వారు రాజకీయ నిరుద్యోగాలు లేకుండా చేస్తా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మీరు నిరుద్యోగ సమస్య ప్రకటించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం, ఈ మహాసభల ఉద్దేశం ఏంటంటే యువతను చైతన్యపరిచి యువతలో సామాజిక స్పృహను నెలకొల్పడమే ఈ మహాసభల విషయం వచ్చేసి. దాని తర్వాత ఈ మహాసభలకి జాతీయ నాయకులు, ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు సుఖ్జీందర్ మహేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమల రామన్తో పాటు ఎంపీ సంతోష్ గారు, వినయ్ విశ్వం గారు, దేశ నలుమూలల నుంచి యువత, ఏఐవైఎఫ్ జాతీయ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను చర్చించి ఆ ఉద్యమాలు రూపొందించి ఆ ఉద్యమాల వైపు యువతను ఏ విధంగా తీసుకురావాలని మహాసభలో చర్చించి ఆ ఉద్యమాల వైపు వెళ్ళడం జరుగుతుంది.